హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం పన్నీరు క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ చేసుకుందాం అండి. దానికోసం అయితే మనం ముందుగా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించి ఓకేనండి. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకున్నానండి. ఆ కళాయిలో మన మసాలా గ్రేవీకి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి సరిపడా కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. సో ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఆనియన్స్ ఇవన్నీ కూడా వేయించుకుందామండి. ఓకేనండి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా ఆనియన్స్, అలాగే నెక్స్ట్ టొమాటోస్. ఓకేనండి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నవి కదా, ఇప్పుడు మనం టొమాటోస్ వేసుకుందామండి. కట్ చేసుకుని 3 టొమాటోలు. ఓకేనండి. టొమాటోలు కూడా వేగుతున్నాయి కదా, ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకుందామండి. కొద్దిగా జీడిపప్పు, ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. వేయించుకొని దీన్ని ఒక బౌల్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఓకేనండి. ఫ్రై అయిపోయింది కదా, దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఓకేనండి. చల్లారింది కదా, ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందామండి. ఓకేనండి. ఆనియన్స్, టమాటా అవన్నీ కూడా మనం తీసుకున్నాం కదండి పేస్ట్ కోసం వేయించుకునేవి. సో నేను అవన్నీ తీసుకున్నాక అదే కళాయిలో 2.5 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నానండి కర్రీకి సరిపడా. సో ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నామండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదంతా వేగుతుంది కదండి. వేగేటప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేస్తున్నాం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్. ఇది ఆల్రెడీ మనం వేయించిందే కాబట్టి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కదండి. ఇది ఒక 2 నిమిషాల పాటు కొంచెం వేగాలండి. మనం ఆల్రెడీ వేయించుకునే అయినా ఇంకొక 2 నిమిషాలు వేగితే మనకి గ్రేవీ అనేది చాలా రుచిగా కూడా వస్తుందండి. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకుందాం ఇందులో. పసుపు, అలాగే నెక్స్ట్ క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ వేసుకుందాం. ఇవి ఒక 2 నిమిషాలు మగ్గే వరకు మూత పెడదామండి. ఓకేనండి. 2 నిమిషాలు అయింది కదా, తీసి చూద్దామండి. సో కుక్ అవుతుంది కదండి, ఇప్పుడు మనం ఇందులోని కొద్దిగా ధనియాల పౌడర్, నెక్స్ట్ అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అండి. రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా కారం, వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలండి. కారం కూడా వేసాం కదండి, ఇది కూడా ఒక 2 నిమిషాల పాటు వేగాలండి. వేగితే మనకి చాలా బాగా కూడా ఉంటుంది కర్రీ టేస్ట్గా. ఎప్పుడు వేగే దాంట్లోనే ఉంటుందండి కర్రీ రుచి అనేది. సో 2 నిమిషాల పాటు దీన్ని వేయించుకుందామండి. ఓకేనండి. ఇది కూడా 2 నిమిషాల పాటు వేగింది కదా, ఇప్పుడు మనం కొద్దిగా పెరుగు వేసుకుందాం అండి. ఒక 2 స్పూన్స్ అంత పెరుగు. ఫ్రెష్ క్రీమ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో దీన్ని అంతా ఒకసారి మనం బాగా కలుపుకున్నాక కొద్దిగా నీళ్ళు పోసుకుందాం అండి. ఓకేనండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఫైనల్గా గరం మసాలా పొడి వేసుకొని పన్నీర్ ముక్కలు వేసుకుందాం అండి. కొద్దిగా గరం మసాలా పొడి అండి.
ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం. పిల్లలకి పన్నీర్ కర్రీ అంటే బాగా ఇష్టం అండి. అంటే చిన్నపిల్లలకి కొంచెం పిల్లలకేంటి కొంతమంది పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. సో మా పిల్లలకైతే పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. సో ఓకేనండి. ఇప్పుడు మనం గరం మసాలా పొడి కూడా వేసుకున్నాం కదండి. అంటే ఈ కర్రీస్ అయితే చాలా రైసు, రోటీసు వేటికైనా కూడా చాలా బాగుంటాయి కదా. ఓకేనండి. మనం 15 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం అండి. మనకి కర్రీ రెడీ అయిపోతుంది కదా. ఓకేనండి. 15 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు మనం తీసి చూద్దామండి. సో కర్రీ రెడీ అయిపోతుంది కదండి. ఇప్పుడు కొద్దిగా మనం కసూరి మేతి వేసుకుందాం అండి. ఇది మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా తీసుకొస్తుందండి. సో ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసుకుందాం అండి కొద్దిగా. కొన్ని కొన్ని కర్రీస్లో ఆయిల్ తక్కువ వేసుకోవాలండి. కొన్ని కొన్ని వాటిలో కొంచెం ఎక్స్ట్రాగానే వేయాలి. ఎందుకంటే కొన్ని కర్రీస్కి ఆయిల్ ఉంటేనే మన రుచి కూడా బాగా వస్తుంది. అలా అని ఎక్కువ ఆయిల్ కూడా తినకూడదు కదండి. సో ఫైనల్లీ కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం, చాప్ చేసుకున్న కొత్తిమీర. ఓకేనండి. మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవడమేనండి. ఓకేనండి. మన క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. సో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. ఓకేనండి. క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. సో రైస్, రోటి పైన దేని కాంబినేషన్కైనా చాలా బాగుంటుందండి. ఓకేనండి. మన క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ట్రై చేయండి. రైస్ ఆర్ రోటీస్ దేనికైనా చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేసి తినొచ్చు. సో పన్నీర్ కర్రీ అంటే ఎస్పెషల్లీ పిల్లలు బాగా లైక్ చేస్తారు కదా. సో ఇలా చేసి పెట్టండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.